పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలనే, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మీ సన్నిధిలోనికి వచ్చాము, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. పిల్లరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్యము పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు లింకు చేయబడిన రెఫరెన్స్ ఇది. జనరల్గా లింక్ అంటే మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు ఎక్కువగా మరి జూమ్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్కి. ఇటు సువార్త జూమ్ మీటింగ్ ద్వారా వెళుతుంది చాలా వరకు. అలాగే ఈ ఎడ్యుకేషనల్ పరంగా క్లాసులు, ఆన్లైన్ కోచింగ్ అని, అది కూడా జూమ్ మీటింగ్ ద్వారా చెబుతున్నారు. అయితే ఆ జూమ్ మీటింగ్లో పాల్గొనే వారికి ఒక లింక్ పంపుతారు. అది ఆ టైంకి ఓపెన్ చేయాలి. ఆ లింకు ఆ టైంకి ఓపెన్ చేసి ఆ మీటింగ్లో పాల్గొనవచ్చు, వాళ్ళు చెప్పేదంతా వినొచ్చు. అలాంటి లింకు రెఫరెన్స్ అన్నమాట ఇప్పుడు మనం చదివింది. మరలా ఒకసారి నేను చదువుతున్నాను, చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త
ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఇప్పుడు ఇక్కడ యెషయా అనే పేరు ఉంది కదా. యెషయా అంటే మనందరికీ తెలుసు, ఒక గొప్ప ప్రవక్త, మేజర్ ప్రాఫిట్. అలాగే ఈయన ఓల్డ్ టెస్టమెంట్, పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తి. పాత నిబంధనలో ఒక గొప్ప ప్రవక్త యెషయా. అందువలన యెషయా అనగానే పాత నిబంధనకు సంబంధించిన వ్యక్తి. ఈయన ఇంకొక వ్యక్తిని గూర్చి ప్రవచించాడు. ఆ వ్యక్తి ఎవరంటే యోహోను. యోహోను ఎవరంటే క్రొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తి. యెషయా పాత నిబంధన వ్యక్తి, యోహోను క్రొత్త నిబంధన వ్యక్తి. మరి వీళ్ళిద్దరికీ లింక్ ఏంటి అని అంటే, యెషయా యోహోనును గూర్చి ప్రవచించాడు అంతే, కానీ చూడలా. వీళ్ళిద్దరికి పరిచయం లేదు. యెషయా యోహోను ఫేస్ టు ఫేస్ ఎప్పుడు మాట్లాడుకోవాలి. కానీ యోహోనును గురించి మాత్రం ప్రవచించాడు. వీళ్ళిద్దరికీ దాదాపు 970 సంవత్సరాలు జనరేషన్ గ్యాప్ ఉంది. అంటే యెషయా చనిపోయిన తర్వాత 970 సంవత్సరాలకు యోహోను పుట్టాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వీళ్ళిద్దరికి అసలు ఫిజికల్గా ఎక్కడా చూసుకోలేదు, మాట్లాడుకోలే. ఇప్పుడు లింక్ అని చెప్పాను కదా మీకు. ఆ లింక్ ఏమిటి అని అంటే, ఈ యోహోనును గూర్చి ఆ యెషయా పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పాడు. తర్వాత ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు ఇది మత్తయి సువార్త కదా బైబిల్లో. ఏ సువార్త ఇది? మత్తయి సువార్త. మత్తయి సువార్తకు ముందున్న పుస్తకం ఏంటి? ఏమండి? మలాకి. మలాకీనేమో పాత నిబంధన, మత్తయి సువార్త క్రొత్త నిబంధన. మీరు ఒకసారి బైబిల్ తీస్తే ఈ మత్తయి సువార్తకి మలాకీకి మధ్యలో ఏమన్నా పేజీ ఉందా చూడండి. మీ బైబిల్లో ఏమన్నా పేజీ ఉందా? ఉంది. ఉంటే ఎలా ఉంది? ఏ రంగులో ఉంది? తెల్లగా ఉంది, అంతే, ఏం లేదు దానిలో. ఒక్క పేపరు వైట్ కలర్లో ఉంది. ఎందుకు ఉంది ఇది? ఒక పేపరు రాయకుండా ఎందుకు ఒక వైట్ పేపర్ లాగా ఉంది అని అంటే, ఈ పేపర్ దేన్ని చూపిస్తుందంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య కాలాన్ని చూపిస్తుంది. మధ్యకాలం. పాత నిబంధన క్రొత్త నిబంధనకు మధ్య కాలాన్ని ఏమంటామంటే డార్క్ పీరియడ్ అంటాం. ఏ పీరియడ్ అండి అది? డార్క్ పీరియడ్. లైఫ్లో ఇంకొక పీరియడ్ కూడా ఉంది. ఆ పీరియడ్ని డార్క్ పీరియడ్ అంటాం. డార్క్ పీరియడ్, చీకటి టైం అది. ఏంటి డార్క్ పీరియడ్ అంటే, జనరల్గా మన జీవితంలో జరగరాందంటూ ఏదన్నా జరిగి అంతా బాధాకరంగా సమస్యాత్మకంగా కృంగిపోయి సంతోషం పోతే, సంతోషం లేకుండా అంటే నవ్వటం కూడా చేతగాని పరిస్థితులు వస్తాయి. అంటే అంత నిస్సారంగా నిరాశగా కృంగిపోయి మనం మాట్లాడిన బాధాకరమైన మాటలే మాట్లాడతాం తప్ప మంచి మాటలు మన నోటికి రావు. కారణం ఏంటంటే ఆ సమయాన్ని డార్క్ పీరియడ్ అంటాం. అదొక చీకటి సమయం.
అంటే కష్టాల్లో ఉన్నారు, డార్క్ పీరియడ్లో ఉన్నారు అని అర్థం. అయితే ప్రియులారా, డార్క్ పీరియడ్ అంటే ఇంకొకటి ఏంటి అని అంటే, దేవునిని కనుగొనకుండా, దేవునిని మన జీవితంలో చేర్చుకోకుండా, దేవుని సన్నిధిని, దేవుని శక్తిని మనం అనుభవించకుండా, రక్షకుణ్ణి మన రక్షకుడిగా అంగీకరించకుండా లోకముతో కాలము గడిపే ఆ సమయము కూడా సాతానుడు మనలను ఏలుచూ ఉన్న సమయం. దేవుని తెలుసుకోకుండా మనం కాలం గడుపుతున్నాం చూడు, ఆ టైము సాతానుడు చేత ఏలబడుచున్న సమయం. ఆ సమయాన్ని కూడా డార్క్ పీరియడ్ అంటాం, చీకటి సమయము. అంటే వీళ్ళు మారు మనసు పొందరు, తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ వదులుకోరు, బీడీలు తాగటం, సిగరెట్లు తాగటం, త్రాగుడు, సినిమాలు, జోదము, వ్యభిచార పాపాలు, దొంగతనాలు, అన్యాచారాలు, ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ లోకంలో ఉన్నాయి. వీటిని ఏది వదులుకోరు, వాటిని చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ప్రభువు లేని సమయము, వారితో సాతానుడు ఉన్న సమయం. ఆ సమయాన్ని డార్క్ పీరియడ్ అంటాం, చీకటి సమయం. ఇప్పుడు మలాకీ నుండి మత్తయి సువార్తకు మధ్యలో డార్క్ పీరియడ్ ఉంది కొంత. ఎందుకు దాన్ని డార్క్ పీరియడ్ అంటున్నామంటే, దేవుడు యెషయా గారి టైంలో ప్రజలతో మాట్లాడాడు, కానీ మలాకి తర్వాత ప్రభువు ప్రజలతో మాట్లాడటం ఆగిపోయింది. అంటే దేవుని స్వరము లేని రోజులైపోయినాయి. మరి మోరియా పర్వతం మీద అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామా, అబ్రహామా, నీ కుమారుని నాకు బలి ఇచ్చినట్లే అన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడాడు. నెబో పర్వతం మీద మోషే గొర్రెలు మేపటానికి వెళితే అక్కడ మండుచున్న పొదను చూసి ఆ పొద ఎలా కాలిపోలేదో దగ్గరకు వెళతా ఉంటే ఆ పొదలో నుండి, మోషే నీ కాళ్ళకున్న చెప్పులు వదిలిపెట్టురా అన్నాడు. అంటే దేవుడు అక్కడ మాట్లాడాడు. అంటే బైబిల్ గ్రంథంలో చూస్తే అబ్రహాము దగ్గర నుండి మలాకి వరకు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రజలకు చెబుతూ వచ్చాడు. దేవుడు తాను చెప్పదలుచుకున్నది ప్రవక్తలకు చెప్పి వాళ్ళ ద్వారా చెప్పిస్తూ వచ్చాడు. అయితే మలాకి పీరియడ్ అయిపోయిన తర్వాత దేవుడు మాట్లాడటం మానేశాడు. ఏం మానేశాడండి? మాట్లాడటం మానేశాడు. దేవుడు ఉన్నాడు, భూమి మీద నరులు ఉన్నారు, కానీ ఏం లేవు చెప్పండి, మాటలు లేవు. సరే, ఒకసారి మన ఇంట్లోకి వెళదాం అందరం. ఒకసారి మీ ఇళ్లలోకి వెళ్ళండి. మీ ఇంట్లో ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళతో, భార్యతో కానీ, భర్తతో కానీ, లేక తల్లిదండ్రులతో కానీ, పిల్లలతో కానీ మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? చెప్పాలి. ఉన్నాయా లేవా? ఒక 4 రూములు ఉండే ఇల్లు అనుకోండి. ఆ రూమ్లో ఒకళ్ళు ఉంటారు, ఈ రూమ్లో ఒకళ్ళు ఉంటారు, ఎవరి పని వాళ్ళదే. ఒకవేళ అనుకోకుండా ఏ వాటర్ కోసం లేకపోతే ఏదన్నా పని మీద ఆ ఇంట్లోనే ఆ రూమ్లో నుండి వాళ్ళు ఇటు బయటకు వచ్చారనుకో, ఈ రూమ్లో నుండి అటు వచ్చారనుకో, ఇటు చూసుకుంటా వాళ్ళతో మాట్లాడేది లేదు, సైలెంట్ పీరియడ్. వాళ్ళతో మాట్లాడకుండా ఉండే టైము. ఇప్పుడు అలా మాట్లాడకుండా ఉండేవాళ్ళు భోజనం కూడా చేయరు కదా.
అలా మాట్లాడకుండా ఉండేవాళ్ళు ఒకవేళ ఇంట్లో నుండి బయటికి వెళుతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ భర్త బయటికి వెళ్తున్నాడు అనుకోండి, అంతకుముందేమో భార్యకి ఎక్కడికి వెళ్ళేది ఎప్పుడు వచ్చేది చెప్పేవాడు. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. సరే ఏం సంగతి ఏంటి అని అంటే, మరి ఎప్పుడు వస్తారండి అని ఫోన్ చేయడానికి కూడా కష్టం. చెప్పకుండా వెళ్ళాడుగా, నాకెందుకు, ఎప్పుడు వస్తే అప్పుడు అని అన్నట్టుగా ఉంటుంది. ఈ పీరియడ్ని ఏమంటామంటే డార్క్ పీరియడ్. ఏ పీరియడ్ అండి ఇది? డార్క్ పీరియడ్. ప్రభునంతులారా, ఎందుకు అప్పుడప్పుడు మన ఇళ్లలో డార్క్ పీరియడ్ వస్తుంది? అప్పుడప్పుడు ఎందుకు మనం అలాగ మౌనంగా ఉంటున్నామంటే, మనస్సులో ఏదో బాధ వచ్చింది. ఏమొచ్చిందండి? మనస్సులో బాధ. ఇప్పుడు దేవుడు కూడా తన ప్రజలతో మాట్లాడటం లేదు అనంటే, దేవునికి కూడా ఈ ప్రజల మీద ఏదో బాధ వచ్చింది. పిల్లరా, నేటి దినాల్లో మనం చక్కగా పనులు చేసుకుంటున్నాం. మన డ్యూటీలు మనవి, మన రెస్పాన్సిబిలిటీ మనది. అలాగే సండే చర్చికి వెళతాం, మండే డ్యూటీకి వెళతాం, మన పనులు మనం చేసుకుంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండాలి. ఆయన స్వరాన్ని మనం వింటూ ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పలకాలి. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి రెస్పాన్స్ రావాలి. ఒకవేళ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి రెస్పాన్స్ రాలేదు అని అంటే మనము డార్క్ పీరియడ్లో ఉన్నామని అర్థం. వీఆర్ ఇన్ డార్క్ పీరియడ్, వీఆర్ ఇన్ డార్క్ ఏజ్. వీఆర్ స్పెండింగ్ డార్క్ మూమెంట్స్ ఇన్ అవర్ లైఫ్. చీకటి గడియలు, చీకటి సమయాన్ని మనం గడుపుతూ ఉన్నాం. పిల్లరా, అన్నిటికంటే భయంకరమైనది ఏంటి అని అంటే, ఒక వ్యక్తిని తీసుకువెళ్ళి ఒక గదిలో చీకటి కొట్టులో వేసి తలుపు వేసేస్తే అది తప్పేం కాదు, అది పెద్ద చీకటి కాదు. కానీ ఒక వ్యక్తికి దేవుని వెలుగు లేకపోవటం, దేవుని స్వరము వినకపోవటం, దేవుని దర్శనం పొందకపోవటం, దేవుని దగ్గర నుండి తాకుదల లేకుండా ఉండటం అనేది అది చీకటి సమయం వాళ్ళకి. యాత్రికుని ప్రయాణం, ద పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే బుక్ రాసిన జాన్ బనియన్, ఆయన్ని చీకటి కొట్టులో వేశారు. నువ్వు సువార్త బోధించడానికి వీల్లేదని ఒక చీకటి కొట్టులో వేసేశారు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే, దేవునికి ఆయనకు ఆ ర్యాపోర్ట్, ఆ స్పిరిచువల్ సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. ఆయన ఉంది చీకటి కొట్టులోనే, చెరసాల గదిలోనే, కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, పాటలు పాడుతూ ఉన్నాడు. ఆయన హృదయము దేవునితో లింక్ అవుతూ ఉంది, దేవునితో కనెక్ట్ అవుతూ ఉంది. దేవుడు ఈయనతో మాట్లాడుతున్నాడు, ఈయన దేవునితో మాట్లాడుతున్నాడు. ఉంది చీకటి గదిలోనే, కానీ దేవునికి ఈయనకి కనెక్షన్ వస్తూ ఉంది. రుమేనియా దేశంలో ఉరుం బ్రాండ్ అనే ఒక మంచి దైవజనుడు ఉండేవాడు. ఉరుం బ్రాండ్ చాలా గొప్ప దైవజనుడు. ఆయన ఎలాంటి గొప్ప దైవజనుడు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా ఆయన గొప్పతనాన్ని గురించి. యేసుక్రీస్తును ఆ కమ్యూనిజం దేశంలో రుమేనియాలో ప్రకటిస్తూ ఉంటే, నువ్వు ఇక్కడ వాక్యం చెప్పడానికి వీల్లేదు, ఈ ప్రాంతంలో క్రీస్తు ప్రభు సువార్త అవసరం లేదు అని చెబితే అయినా కూడా చెబుతూ ఉన్నాడు. ఆయన ఏం చేశారంటే, ఒక డబ్బా నిండా
ఈ గుండు సూదులు ఉన్నాయి చూడండి, గుండు సూదులు పేపర్ గుచ్చుతాం. ఒక డబ్బా నిండా గుండు సూదులు తీసుకొచ్చి నీవు సువార్త చెప్పొద్దన్నా చెబుతున్నావు, ఇక లాభం లేదు, నీకు శిక్ష వేస్తున్నామని చెప్పి ఆ గుండు సూదులు ఆయన బాడీ మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ గుచ్చేశారు. మెడలో గుచ్చారు, చెంపల మీద గుచ్చారు, భుజాల మీద, చేతుల మీద, బాడీ, అలాగే కాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ ఆ కండరాలు ఎక్కడుంటే అక్కడ గుచ్చి పడేశారు. బ్లడ్ ఊజ్ అవుతూ ఉంది, కారిపోతూ ఉంది. ఓ ప్రక్కన బాడీ అంతా షివరింగ్, బ్లడ్ అయిపోతుంది కదా. అయినా సరే నా ప్రభువును నేను వదిలేది లేదు, నా ప్రభువుకి నా జీవితాన్ని సమర్పించాను. ఆ ఉరుంబ్రాండ్ రక్తము కారిపోతున్న దేహముతో వాళ్ళతో చెబుతున్న మాటలు, నా ప్రభువుని నేను వదలను, ఆయనకు నా జీవితాన్ని సమర్పించాను, ఇక లాభం లేదు అని ఆయన తీసుకువెళ్ళి ఒక చీకటి గదిలో వేసేసారు, ఒక జైలు చీకటి గదిలో. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం ఫుడ్ పెట్టొద్దు, ఆ బాడీకి గుండు సూదులు గుచ్చాం కదా, ఆ సూదులు కూడా తీయొద్దు, ఆల్రెడీ అది ఐరన్ కాబట్టి గుండు సూదులు అనేవి విషం ఎక్కుతుంది బాడీలో, చనిపోతాడు, ఫుడ్ లేదు కదా చనిపోతాడు అని చీకటి కొట్టులో పెట్టారు ఉరుంబ్రాండ్ని. ఈయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన ఉన్న చీకటి గదిలోనికి దేవదూతలు వెళ్ళి ఆ గుండు సూదులన్నీ పీకేసి మరలా ఒక డబ్బాలో పోసి అవి తీసుకువెళ్ళి చెరసాల నాయకుడికి ఇచ్చేసినాయి అంట. తర్వాత ఆయన బాడీ అంతా గుండు సూదులు గురించి గాయాలయ్యి రక్తం కారుంది కదా, వాటన్నిటినీ వాళ్ళు కడిగి స్వస్థపరిచారంట. ఆయన బాడీ నార్మల్ పొజిషన్కి వచ్చింది. తర్వాత ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఏంజల్స్ ఫుడ్ తీసుకొచ్చి పెడతా ఉన్నాయి. ఏలియాకి కాకుల చేత ఆహారం పంపించాడు కదా దేవుడు, అలాగూ ఈ ఉరుంబ్రాండ్ గారికి 12 years 12 సంవత్సరాలు దేవదూత ఫుడ్ తీసుకొచ్చి పెట్టినాయి. అంతే ఆయన పరిస్థితులు చూసి అక్కడున్న చెరసాల నాయకుడు, చెరసాలలో ఉన్న ఖైదీలు, ఆ చెరసాల అంటే ఆ జైల్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ మారిపోయారు. కారణం ఏంటంటే ఉరుంబ్రాండ్ గారికి దేవునితో ఆ లింకప్ అయి ఉన్నాడు, దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రభునంతులారా, ఈ సువార్త, ఈ వాక్యము మనకు ఎందుకయ్యానంటే మనలను దేవునితో లింకప్ చేయాలి, దేవునితో కనెక్ట్ చేయాలి. నీ స్పిరిట్, నీ బాడీ, నీ సోల్, నీ ఫ్యామిలీ దేవునితో కనెక్ట్ అవ్వాలి. దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే నీ డార్క్ పీరియడ్ తొలగించబడాలి. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఇక్కడ ఏంటి అనంటే 4వ అధ్యాయం తీయండి, అదే తీనవసరం లేదు, అదే పేజీలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నజరేతు విడిచి జెబూలూను నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను.
జబూలూను దేశమును, నప్తాలి దేశమును, యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు. ఇదిగో ఈ మాట గమనించాలి, ఆ మాట అందరూ చదవండి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఆమేన్. చూడండి పిల్లరా, ఇక్కడ ఏమైందంటే చీకటిలో కూర్చుండిన ప్రజలు అంటే వీళ్ళది డార్క్ పీరియడ్. చీకట్లో ఉన్నారు, డార్క్ పీరియడ్లో ఉన్నారు వీళ్ళు. సోదరుడా, నువ్వు బైబిల్ చదవటం లేదంటే నువ్వు ఒక డార్క్ పీరియడ్లో ఉన్నావు అంతే. నువ్వు రోజు మోకాళ్ళు వంచి ప్రార్థన చేయట్లేదంటే నువ్వు చీకట్లో సంచరిస్తున్నావు, చీకట్లో చిందులేస్తున్నావు అంతే. ఈ లోక సంబంధమైన పాపములో నువ్వు వదులుకోలేకపోతున్నావు అంటే చీకటిలో సంచరిస్తూ ఉన్నావు, చీకట్లో బ్రతుకుతున్నావు నువ్వు. ఇక్కడ ఈ పాత నిబంధన మలాకి, క్రొత్త నిబంధన మత్తయి సువార్త మధ్యలో ఈ ఒక పేపర్ యొక్క టైం ఎంతంటే 400 సంవత్సరాలు. దాన్ని డార్క్ పీరియడ్, డార్క్ ఏజ్ అన్నాం. కారణం ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ప్రభువు ప్రజలతో మాట్లాడకుండా మౌనముగా ఉన్న సమయము, సైలెంట్ పీరియడ్. ఈ రోజున మనము భక్తి చేస్తున్నాము, దేవునిని స్తుతిస్తున్నాము, కానీ దేవునితో సంబంధం లేని ఆరాధనలు చేస్తూ ఉంటున్నాము. ప్రార్థన చేస్తాము కానీ ప్రభు నీతో మాట్లాడ్డు. భక్తి చేస్తావు కానీ నీ ఆత్మ ఉత్తేజము, నీ ఆత్మ మరి బలపడుతున్నట్లుగా నీకు అనిపించట్లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే ఈ చీకటిలో ఉన్న ప్రజలు వెలుగులోనికి రావాలి. దేవుని విషయాల్లో గ్రహింపు లేకుండా, ఎప్పుడు గ్రహింపు లేకుండా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు ప్రార్థన అంటే ఏంటో తెలియకుండా, వాక్యం అంటే ఏంటో తెలియకుండా, దేవుని కోసం ఎలా బ్రతకాలో తెలియకుండా, దేవుని కొరకు ఎలా జీవించాలో తెలియకుండా, ఎప్పుడు తెలిసి తెలియనట్లుగా ఆ చీకటిగా నీ సమయాన్ని గడపకూడదు. అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నావు? చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించెను. కావున ప్రియులరా, ఇక్కడ పాత నిబంధన క్రొత్త నిబంధనను రెండుటిని కలుపుతూ రాసిన మాట ఏమిటంటే ఇక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మొదటి నుంచి చదువుదాం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహోను వచ్చి, ఎవరు వచ్చారండి? యోహోను వచ్చి ఎక్కడికి వచ్చాడు? ప్రజల మధ్యకు వచ్చాడు. ఎవరిని గూర్చి చెబుతున్నాడంటే పరలోకాన్ని గూర్చి చెబుతూ ఉన్నాడు. ఈ ప్రజలకు దేవుడు మాట్లాడి చాలా కాలం అయింది. ఈ ప్రజలకు పరలోక సంబంధమైన వర్తమానాలు విని చాలా కాలమైంది. అందుకోసం ఏమంటున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఓ ప్రియులరా, మలాకి గారి టైంలో మీరు దేవుని మాటలు విన్నారు. ఇప్పుడు మలాకి గారి తర్వాత ఇప్పుడు మత్తయి సువార్త అంటే క్రీస్తు శకం ప్రారంభమైంది. క్రీస్తు ప్రభు జన్మించాడు. 400 సంవత్సరాలు దేవుని సువార్త లేకుండా బ్రతికారు మీరు. అసలు మీరు ఎట్లా బ్రతికారో మాకే తెలియట్లేదు. చీకట్లో తిరిగారు, అన్యాచారాలు చేసుకుంటూ ఉన్నారు, బాల్య వివాహాలని చేశారు, సతీ సహగమనం అని చేశారు,
మూఢాచారాలు పెట్టారు, మరి ఇలాగ రకరకాల సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయారు, చివరికి నరకానికి వెళ్ళిపోయే పనులు చేశారు. మీరు చీకట్లో బ్రతికారు. అయితే ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, ప్రభువు నన్ను పంపించి చెప్పిస్తున్నాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. అనగా ఎక్కడో ఉన్న పరలోకం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చింది. ఇట్ ఈస్ క్లోజ్ టు యూ, వెరీ నియర్ టు యూ. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము నీకు దగ్గరగా వచ్చింది. పిల్లరా, మన డార్క్ పీరియడ్ పోవాలి అనంటే, ఇంకా ఇంటిలో ఉన్నటువంటి ఆ చీకటి సంబంధమైన పనులన్నీ పోవాలి అనంటే పరలోకము దగ్గరకు మనం వెళ్ళాలి. పరలోకము మనకు దగ్గరగా రావడానికి ఏం చేయాలి? దేవుని వెదకాలి, దేవుని స్తుతించాలి. నీ ఇంటిలో ఎప్పుడు దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని వాక్యం. మనకు ఒక పాట ఉంది, ఎల్లప్పుడూ స్తుతించు నాత్మ దేవుని, ఎల్లప్పుడూ స్తుతించు. ఇన్నాళ్ళ వరకు దేవుడు చేసిన, ఇన్నాళ్ళ వరకు చేసిన ఎన్నాలేని మేళ్ళన్ మరువకుండా నీవు ఎల్లప్పుడూ స్తుతించు నాత్మ దేవుని, ఎల్లప్పుడూ స్తుతించు. పరలోక రాజ్యం నీతో ఉండాలి అనంటే దేవునిని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ స్తుతించడం ద్వారా నీలో ఉన్న చీకటి పోతుంది, చీకటి పోతుంది. ఒకసారి నా దగ్గరికి ప్రార్థన చేయమని ఒక మంచి యవనస్తురాల్ని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఆ అమ్మాయిని తీసుకొచ్చారు. దాదాపు 26-27 సంవత్సరాలు ఉంటాయి. మ్యారేజ్ కూడా అయింది. మనిషి చూస్తానికి బాగానే ఉంది. ఏంటి మరి దేనికోసం తీసుకొచ్చారు, దేంటి ప్రార్థన చేయాలంటే, దేనికోసం ప్రార్థన చేయాలంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ అమ్మాయి అసలు ఏం చేస్తుందో మీరు అడగండి అన్నారు. ఫస్ట్ టైం అమ్మాయితో నేను మాట్లాడటం, వాళ్ళు కూడా రావటం. డైరెక్ట్గా ఒక అమ్మాయిని నువ్వేం చేస్తున్నావని నేను ఎట్లా అడిగేది? అంత స్వతంత్రత ఉండదు కదా కొత్త ఆడపిల్లల్ని ఏం చేస్తున్నారు అని అంటానికి. అడిగయ్యా అంటారు. అదేంటి నేను అడిగేది ఏంటి, ఈ అమ్మాయి ఏం చేస్తుందో మీరు చెప్పండి అన్న. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఈ రోడ్డు ప్రక్కనే ఎవరైనా అగ్గిపుల్లలు గీసి పడేస్తారు కదయ్యా, ఆ అగ్గిపుల్లలన్నీ ఏరుకొని తింటది. 1. 2, రోడ్డు ప్రక్కనే ఈ సిగరెట్లు బీడీలు తాగి అయిపోయిన చిన్న చిన్న మొక్కలు, తాగి పడేసిన మొక్కలు ఉంటాయి, అవన్నీ ఏరుకొని ఒళ్ళో పోసుకొచ్చుకొని బాగా భోజనం చేసినట్టు చేస్తుందయ్యా. తర్వాత అలా వేస్ట్ తిని పారేసిన అరటికాయ తొక్కులు, తిని పారేసిన డస్ట్బిన్లో వేసే వాటిని ఫుడ్ లాగా తింటుంది. అసలు ఇంట్లో పెట్టిన ఫుడ్ అసలు తింటలా. ఏమైనా చెప్పండి మీరు? అగ్గిపుల్లలు తింటుంది, సిగరెట్ ముక్కలు, ఆ తాగి పడేసిన బీడీ ముక్కలు తింటుంది. ఆ వేస్ట్ అంటే మనం ఏదైతే అసహించుకొని ఇసిరి పారేస్తామో వాటిని తింటుంది, భోజనం తింటలేదు. అది కంప్లైంట్ వాళ్ళది. సరే నేనన్నాను, ఏరుకొచ్చుకోవడానికి మీ వెళ్ళే టైంలో మీరు ఎందుకు అలా ఏరనేస్తారంటే, మాకు తెలియకుండా వెళ్తుంది, రాత్రులు వెళ్ళి ఏరుకొచ్చుకుంటుందా అంటున్నారు. ఇక అప్పుడు అర్థమైంది నాకు, ఇది దయ్యంరా బాబు అని. కొబ్బరి నూనె తీసుకొచ్చారా అన్న. తీసుకొచ్చామన్నారు. ఆ కొబ్బరి నూనె కోసం ప్రార్థన చేశా. ఆ అమ్మాయిని మోకరేయమన్నాను.
ఆ తల మీద వేసా. యేసు రక్తాన్ని దైవం నీ మీద వేస్తున్నానని ఆ రక్తం ఆయిల్ వేశాను. నోరు తెరువు అనంటే నోరు తెరిచింది, నోట్లో వేశాను. దైవమై ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, యేసునామములో ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాను. విలవిలలాడి మనిషి గందరగోళం అయిపోయి షివరింగ్. ఇంకంతే, ఆ దయ్యం వదిలిపెట్టి వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళని అడిగాను, ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు అసలు వాటి జోలికే పోవట్లేదయ్యా, ఇంట్లో భోజనం చేస్తుంది అంతే. ఇప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ ముఖము దయ్యపు ఆకారంలో ఉంది. ఇప్పుడు ఒక మనిషిలాగా నవ్వుతూ సంతోషంగా ఉందయ్యా. ప్రియులరా, పరలోక రాజ్యము సమీపించడం అంటే అర్థం ఏంటంటే, నీలో ఉన్న చీకటి కార్యాలన్నీ బయటికి పోతాయి, దేవుని కార్యాలు నీలో ప్రారంభమవుతాయి. మన ఇళ్లలో ఉన్న చీకటి పనులు, మన హృదయాలలో ఉన్న చీకటి పనులు, మన మనస్సులో ఉన్న చీకటి పనులు అన్నీ బయటికి పోతాయి. సాతానుడు కొన్నిటిని బంధించి ఉంచుతాడు ఇళ్లలో, అవి యేసు నామములో బయటికి వెళ్ళిపోతాయి. పరలోక రాజ్యము నీకు దగ్గరగా వస్తుంది. దేవుని మాటలు, దేవుని ఆటలు, దేవుని పాటలు, దేవుని రాజ్యం నీలోనికి వస్తుంది. అలాంటి టైం దగ్గరకు వచ్చింది అని యోహోను చెబుతా ఉన్నాడు. అందుకే ఆ పాత నిబంధనలో ఉన్న ఆ మలాకి తర్వాత ఉన్న డార్క్ పీరియడ్ ఛేదించబడి వెలుగు వచ్చిన తర్వాత దేవుని స్వరము ఈ ప్రజల మధ్యకు వచ్చింది. అందుకోసం ఏమంటున్నాడంటే 2వ వచనంలో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి. ఏ మార్గం అండి? ప్రభువు మార్గము సిద్ధపరచుడు. పరలోక రాజ్యము రావాలి అనంటే ప్రభువు మార్గము సిద్ధం చేయాలి. నేను ఇందాక మీకు చెప్పాను కదా, 2 భక్తులను గురించి. ఒకరేమో జాన్ బనియన్, యాత్రికుని ప్రయాణం పుస్తకం రాసిన జాన్ బనియన్. ఆయన 14 సంవత్సరాలు జైలు గదిలో ఉండి హృదయాన్ని సిద్ధం చేసుకుంటూ దేవుని ప్రత్యక్షతను పొందాడు, ప్రభువు మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు. అలాగే రుమేనియా దేశంలో ఉరుంబ్రాండ్ని గురించి చెప్పాను కదా, ఆయన 12 సంవత్సరాలు జైల్లో ఉండి దేవదూతల చేత ఆహారము పెడుతూ ఉంటే దాని చేత ఆ ఆహారం చేత పోషింపబడుతూ దేవునితో మాట్లాడుతూ వచ్చాడు, ప్రభు మార్గం సిద్ధం చేసుకున్నాడు. అలాగే ఈ క్రొత్త నిబంధనలో చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం యొక్క ఆ గ్రంథకర్త ఎవరయ్యానంటే యోహోను. ఆ యోహోనుకి ఆ గ్రంథంలో ఉన్న మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే పద్మసు ద్వీపంలో. పద్మసు ద్వీపం అంటే ఏంటి? అక్కడ క్రూర జంతువులు, అలాగే విషపాములు ఉండే బలురక్కస చెట్లు, ముళ్ళ కంచెలు ఉన్న చెట్లు, అది పద్మసు ద్వీపం అంటే. అంటే హానికరమైంది, ముళ్ళు గుచ్చుకున్న విషం ఎక్కుతుంది, పాములు గరిచిన విషం ఎక్కుతుంది, క్రూర జంతువులు చంపిన మనిషి చనిపోతాడు. అలాంటి ద్వీపంలో యోహోను వేస్తే ఆయన దేవుని తలంచుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవునికి పాటలు పాడుతూ, దేవుని ఆరాధన చేస్తా ఆ క్రూర జంతువుల మధ్య ఉంటూ ఉన్నందువలన దేవుని ప్రత్యక్షత వచ్చి ప్రభు మార్గం సరళం చేయబడింది. ప్రకటన గ్రంథములో ఉన్న మాటలన్నీ యోహోనుకి ఇచ్చాడు. చాలా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ప్రకటన గ్రంథాన్ని ఇచ్చాడు పిల్లరా యోహోనుకి. గమనించండి, మన జీవితంలో సమస్యలు వస్తే, కష్టాలు వస్తే, శోధనలు వస్తే, ఇవి నా ప్రాణం తీయటానికి వచ్చినాయి అని అనుకుంటావు. కానీ అవి నీ ప్రాణం తీయటానికి కాదు వచ్చింది, నీ ప్రాణాన్ని ఇంకా పెంచటానికి, దీర్ఘాయుష్ ఇవ్వడానికి, నీ ద్వారా గొప్ప కార్యాలు జరపటానికి వస్తున్నాయి.
బహు కష్టాల్లో ఉన్న యోహోనుకి ప్రకటన గ్రంథం వచ్చింది. అలాగే కీర్తనల గ్రంథం కూడా మనం చదువుతుంటే చాలా బాగా ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ కీర్తనలన్నీ దావీదుకు వచ్చిన శత్రు శోధనలు, శత్రు భయాలలో నుండి కీర్తనల గ్రంథం బయటకు వచ్చింది. అంటే చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు వచ్చింది, గొప్ప వెలుగు. అందుకని పిల్లరా, ఎప్పటికప్పుడు మనం మారు మనసు పొందుతూ మన మనస్సాక్షిని దేవునితో సరిచేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని వెలుగును నువ్వు చూస్తావు. నీ జీవితంలో, నీ కుటుంబంలో అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అయితే ఇప్పుడు ఆ చీకటి పోయి గొప్ప వెలుగు రావాలంటే మనం ఏం చేయాలి? ఆ చీకటి పోయి పరలోక రాజ్యం మన ఇంట్లోనికి రావాలంటే ఏం చేయాలి? మన ఇల్లే ఒక చిన్న పరలోకంగా మార్చాలి. ఏం చేయాలి? ఏం చేస్తే మన ఇల్లు పరలోకంగా మారుతుంది? చాలామంది చెప్పడం విన్నది ఏంటంటే, నేను అసలు మా ఇల్లు ఒక నరకంలాగా ఉందయ్యా అని అన్నారు, కానీ మా ఇల్లు ఒక పరలోకంలాగా ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. అర్థమైందండి చెప్పిన మాట? ఏం చెప్పారు వాళ్ళు? మా ఇల్లు ఒక నరకంలాగా అయిపోయిందయ్యా అన్నవాళ్ళు ఉన్నారు, మా ఇల్లు ఒక పరలోకంలాగా ఉందయ్యా అని అన్నవాళ్ళు ఎవరు లేరు. ఏంటి కారణం? ఎవరు లేరంటే ఎవరు లేరని కాదులండి, ఉన్నారు. ఎక్కువ మంది అంటే పర్సంటేజ్లో చూస్తే ఎక్కువ పర్సెంట్. ఇప్పుడు మనకు రిజల్ట్ వచ్చినప్పుడు 98%, 99% అంటాం చూడండి. రిజల్ట్ వస్తే మంచి మార్క్స్ వచ్చినాయట. అట్లాగే ఇప్పుడు పర్సంటేజ్ ఇవ్వాలంటే 98% మా ఇల్లు ఒక నరకంలాగా ఉందని అనేవాళ్ళు అయిపోయారు. కారణం ఏంటి అనంటే, సాతానుడు చేష్టలు, సాతానుడు పనులు, సాతానుడు స్నేహాలు, సాతానుడు ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి ఆ ఇంట్లో. నీళ్ళు పరలోకంగా మారాలి, నీళ్ళు ప్రభు ఇల్లుగా మారాలి. అకుల ప్రిస్కిల్ల ఇల్లు దేవుని బిడ్డల ఇల్లుగా మారిపోయింది. లూదియా ఇల్లు దేవుని పిల్లల ఇల్లుగా మారిపోయింది. అలాగే మరి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గృహాలు, యోసేపు, మరియా, వీళ్ళ ఇల్లు పరలోకంగా మారిపోయినాయి. కారణం ఏంటంటే ప్రభు మార్గం సిద్ధం చేశారు. మరి మన జీవితాల్లో ఈ పరలోక రాజ్యం మనకు రావాలి, మనతో ఉండాలి అనంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, చూడండి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ అధ్యాయము 37, 38 వచనాలు చూద్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమాపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇదండి పరలోకం మన దగ్గరికి రావాలి అనంటే, దేవుని సన్నిధి మనలోనికి రావాలి అనంటే మనలో కొన్ని మార్పులు జరగాలి. మన మార్పులు జరగాలి. ఏమిటి ఆ మార్పులు? ఇక్కడ అపోస్తుల కార్యములో చూస్తున్నాం. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రజలు విని ఏమన్నారంట? వారు ఈ మాట విని
హృదయములో నొచ్చుకొని. జనరల్గా నొచ్చుకోవటము అది ఇంకొక అర్థం ఇస్తుంది. అది ఎలాంటిదంటే బాధపడటం. నాకు కొంచెం మనసులో నొచ్చుకున్నాను అంటే బాధ వస్తుంది. ఆ నొచ్చుకోవటం కాదు. ఇక్కడ అర్థం ఏంటంటే పొడవబడి అంటే వాక్యము వాళ్ళ హృదయంలోకి వెళ్ళింది అని అర్థం. ఏం వెళ్ళిందండి? వాక్యము వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళింది. అనగా ప్రియరా, దేవుని రాజ్యం నీలోనికి రావాలంటే వాక్యం నీ లోపలికి వెళ్ళాలి. వింటున్న వాక్యం నీ మనస్సులోకి వెళ్ళాలి. మొన్న ఈ మధ్య VBS ఈ వారంలోనే 3 days VBS పెట్టాం. అలాగే కొంతమంది స్టూడెంట్స్ యూత్ వాళ్ళకి సపరేట్గా యూత్ రిట్రీట్ పెట్టాం. ఎవరి సెక్షన్ వాళ్ళకే. అయితే 3 రోజులు వాక్యం విన్న తర్వాత వాళ్ళు అంతకుముందు చేసినవన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అనా ఇది చేసాము, ఎలా చేసాము, ఎలా బ్రతికాము, ఎలా ఫోనులు చేసాము, ఈ ఫోనుల్లో ఇవి చూసేవాళ్ళం, ఇవన్నీ చెప్పేసి చివరికి ఇప్పుడు ఏమంటారంటే ఇవన్నీ మాకొద్దు, మేము వాటిని వదిలేసుకుంటాం, ఇప్పుడు మేము ప్రభువు కోసం జీవించాలని తీర్మానం చేసుకున్నాం. ఆమేన్. ఎవరి కోసం జీవించాలనుకున్నారు? ఇప్పటిదాకా లోక సంబంధమైనవి చేశాము, కానీ ఇంత వాక్యం 3 దినాలు ఇలాగే వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము వాళ్ళ హృదయాల్లో గ్రొచ్చబడింది. వాళ్ళల్లో యూత్ ఒక 32 మంది మేము రక్షణ పొంది దేవుని కొరకు బ్రతుకుతామని తీర్మానం చేసుకున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇంకొక VBS వచ్చే టైంకి మీరు అందరు రక్షణ పొంది ఉండాలని చెప్పారు. దేవుని వాక్యం ఏమైంది అనంటే వాళ్ళ హృదయాల్లో గ్రొచ్చబడింది. సెల్ ఫోను మా అమ్మ లేకుండా ఎన్నో చూశాను, ఇక నేను చూడను. నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇతరులతో మాట్లాడాను, ఇక నేను మాట్లాడను. ఎందుకు ఆ తీర్మానం వచ్చిందంటే వాక్యము చేత వారి హృదయాలు గ్రొచ్చబడ్డాయి. పిల్లరా, దేవుని వాక్యం చేత మన హృదయాలు గ్రొచ్చబడాలి. మీ పిల్లల హృదయాల్లో గ్రొచ్చబడాలి. అందుకే మీ పిల్లల్ని ఎప్పుడు మీ చంకలో పెట్టుకొని మీ చుట్టూ తిప్పుకుంటే వాళ్ళు ఎప్పటికీ దేవుని తెలుసుకోరు. వాళ్ళని వదలాలి. మాకు వదలాలి మీ పిల్లల్ని. వదిలితే వాళ్ళని కూర్చోబెట్టి వాక్యం నేర్పించి దేవుని వాక్యం వాళ్ళల్లో గుచ్చేటట్లుగా చేస్తాం. అంతేగాని మీ చుట్టూ తిప్పుకుంటే ఇక మీరు ఏమీ చేయలేరు వాళ్ళతో. వాళ్ళని దేవునికి వదలాలి. దేవుని కొరకు తీర్మానం చేసుకోవాలి. దేవుని సేవకుడు చెప్పేది విను, వెళ్ళు అని చెప్పాలి. ఇక్కడ ఈ ప్రజలు ఏమయ్యారు? దేవుని వాక్యం చేత గుచ్చబడ్డారు. తర్వాత ఏమంటున్నారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ పోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అనగా నీవు మారు మనసు పొందటం ఆవశ్యకత. నువ్వు అర్జెంటుగా మారు మనసు పొందాలి. నువ్వు అర్జెంటుగా పాప క్షమాపణ పొందాలి. అర్జెంటుగా నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకున్న తర్వాత తీసుకున్నానులే అని వెనక్కిపోకూడదు. బళ్ళా దేవునిలో ఎదుగుతూ ఉండాలి. అక్కడి నుంచి దేవునిలో ఫలిస్తూ ఉండాలి. వాక్య ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రార్థనలో కలుసుకుంటూ ఉండాలి. బుధవారము శనివారము ఆ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఖచ్చితంగా పాల్గొనాలి. అవి పోగొట్టుకుంటున్నావంటే నీలో నిదానంగా లోకం చేరుతుంది అని అర్థం. నిదానంగా చేరుతుంది. మొన్న పిల్లలకు చెప్పిన విషయాలు, యూత్ రిట్రీట్లో చెప్పిన ఒక విషయం ఏంటంటే, ఒక టబ్బులో నీళ్లు పోసి ఆ టబ్బులో ఒక కప్పను వేస్తే, ఒక టబ్బులో
నీళ్లు పోసి చన్నీళ్ళు పోసి ఆ కప్పను వేస్తే అది అలాగే టబ్బులో ఉంటుంది. ఎందుకంటే దానికి కావలసిన అట్మాస్ఫియర్ అక్కడ ఉంది, అందువలన అది నీళ్ళల్లోనే ఉంటుంది. కానీ వేరే టబ్లో బాగా చలచలా కాగుతున్న వేడి నీళ్ళు పోసి అదే కప్పను ఆ నీళ్ళల్లో వేస్తే ఒక్క క్షణంలో జంప్ దూకి వెళ్ళిపోద్ది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి దాన్ని ఎలా పోల్చడం జరిగిందంటే, ఈ వేడి నీళ్ళల్లో కప్ప ఉండటానికి అది సరైన వాతావరణం అనుకూలమైనది కాదు కాబట్టి అది అక్కడి నుంచి ఎలాగ దూకెళ్ళిందో, అలాగే మనం కాలేజీలకు వెళ్ళినా, స్కూల్స్కి వెళ్ళినా, క్లాస్ రూమ్లో ఉన్నా, లేకపోతే లైబ్రరీలో ఉన్న ఫ్రెండ్స్తో కలిసిన దేవునికి చెందని వాతావరణం అక్కడ మీకు కనబడితే ఆ వేడి నీళ్ళల్లో కప్ప దూకి వెళ్ళినట్లుగా మీరు అక్కడి నుంచి పారిపోవాలి అని చెప్పారు. తర్వాత అక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే, ఆ చన్నీళ్ళల్లో కప్ప ఉంది కదా, ఆ నీళ్ళని స్లోగా దానికి తెలియకుండా నీళ్లను వేడి చేస్తే, అంటే కప్పకి నీళ్లు బాయిల్ అవుతున్నాయి అనేది తెలియకూడదు, తెలియకుండా నీళ్లను వేడి చేస్తూ ఉంటే స్లోగా నీళ్లు వేడవుతూ ఉంటాయి, పెద్ద తేడా తెలియదు. అందుకని నీళ్లు వేడవుతున్నా అలాగే ఉంటుంది. నిదానంగా ఆ వేడిని గుర్తించలేక ఆ వేడికి అది అలవాటైపోయి ఇప్పుడు బాగా వేడైన తర్వాత అది కాలి చచ్చిపోద్ది అని చెప్పాం. అంటే కొంచెం కొంచెం వేడికి అది అలవాటు అవుతుంది కాబట్టి వేడి నీళ్ళకి అది అలవాటైపోయి ఆ పొట్ట కాలిపోయి చచ్చిపోద్ది. దేవుని వాక్యం విన్న మీరు సడన్గా పారిపోవాలి. అలా పారిపోకుండా ఉండటం కోసం కొంచెం కొంచెం స్లోగా మిమ్మల్ని వేడెక్కిస్తాడు. ఫస్ట్ ప్రార్థనకు రానివాడు, అంటే సాతాను చేసే పని అది. ఒకప్పుడు ఉపవాస ప్రార్థన అంటే వెళ్ళాలి అనే మనసు ఉంటుంది, ఇప్పుడు ఏం వెళతాములే అనే మనసు. చాలా అజ్జాలు, సాతాను ట్రిక్ అజ్జాలు. దేవుని పని చేయాలి అనే మనసు ఎంతో ముందు ఉండేది, ఇప్పుడు ఏం చేస్తాములే అనే మనసు. చాలు అలా స్లోగా వన్ బై వన్ నిన్ను తగ్గిస్తూ చివరకు నీ ఆత్మీయ స్థితి చచ్చేలాగా చేస్తుంది. కావున ప్రభునంతులరా, మన ఆత్మీయ జీవితాలు బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకనే రక్షణ పొందిన వాళ్ళు ఎప్పటికప్పుడు మెలకువగా ఉండాలి. సాతానుడు ట్రిక్స్ వాడుతూ ఉంటాడు, నీ ఆత్మీయ జీవితం నష్టపోయేటట్టు చేస్తాడు. అందుకనే ఇక్కడ పేతురు గారు ఏమని రాస్తున్నాడు? పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అందరూ చెప్పండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏం వరం పొందుకోవాలండి మనం? పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలి. ఈ వరము మనలో ఉంటే పరలోక రాజ్యం మనతో ఉంటుంది, పరలోక రాజ్యం మనలో ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం సంపాదించుకోవాలి. ఈ పరిశుద్ధాత్మ అనే వరము మనలో ఉన్నప్పుడు దేవుని రాజ్యం మనతో ఉంటుంది, మన ఇంట్లో ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఆ ప్రేమ ఉంటుంది, కుటుంబీకుల మధ్య ఆ ప్రేమ ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిని, దేవుని రాజ్యాన్ని మనం అనుభవిస్తాం. అందుకనే పేతురు గారు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందండి. పిల్లరా, ఈ మలాకీ గ్రంథం తర్వాత అంత చీకటిగా అయిపోయిన ప్రజల్లోనికి ఇప్పుడేమొచ్చేసిందంటే మారు మనసు వచ్చింది.
పాపక్షమాపణ వచ్చింది, పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. ఇంకా ఎలాగూ మారిపోయారు వీళ్ళు? చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచేవాళ్ళుగా మారిపోయారు. కావున మన జీవితాల్లో కూడా ఇలాంటి మార్పు మన కుటుంబాలలో రావాలి, మన జీవితాల్లో రావాలి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అనే వరం. ఇలాంటి వరాన్ని పొందుకోవాలంటే సంఘం ప్రార్థనలు బాగా కావాలి. సంఘంలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నువ్వు కలవాలి, ఆ ప్రార్థనలో నువ్వు ఏకీభవిస్తూ ఉండాలి. ప్రార్థన చేసే ఒక గ్రూపులో నువ్వు ఉండాలి. అప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఈ విషయాలన్నీ జరగబోతున్నాయని యెషయా గారు ముందుగానే యోహానును గూర్చి ప్రకటించాడు. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఇది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకు ఒక లింకు కలిగిన మాట అని చెప్పాను. కాబట్టి ఇలాంటి వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నప్పుడు మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ వాక్యములో ఫలించాలి. పరలోక రాజ్యమును మనం అనుభవించేవారుగా ఉండాలని మనం ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. అందరము తలలు వంచి ఒక్క నిమిషము మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ, అవును ప్రభా, మా ఆత్మీయ జీవితంలో పరలోక రాజ్యమును మేము అనుభవించే వారముగా ఉండాలి. పరలోక రాజ్యము యొక్క ప్రభావము మాలో, మా కుటుంబాలలో ఉండాలి ప్రభా. అట్టి కృపను మా అందరికీ దయచేయండి అని ప్రభువుని అడుగుదాము. దేవుని వాక్యము చేత మా హృదయములు పొడవబడాలి ప్రభా. మేము మారు మనసు పొందాలి, పాప క్షమాపణ సంపాదించుకోవాలి, మారు మనసుకు తగిన ఫలాలు మేము ఫలించాలి, పరిశుద్ధాత్మను వరమును మేము పొందుకోవాలి ప్రభా. తండ్రి, అలాంటి కృపను మాకివ్వండి అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కృప, మీ కాపుదల మా అందరికీ దయచేయండి. ఈ ప్రియులను మీరు దర్శించండి. విన్న వాక్యం మీ హృదయంలో నిలిచి ఫలించులాగున చేయండి. మారు మనస్సు అనుభవము, పాప క్షమాపణ అనుభవము, పరిశుద్ధాత్మను వరము పొందే అనుభవము, ఇవి మాకు దయచేయండి. అప్పుడు పరలోక రాజ్యము మాకు సమీపముగా వస్తుంది కదా. మాలో ఉన్న చీకటి పనులు పోయి దేవుని వెలుగు మా హృదయాల్లోనికి రావాలి, మా కుటుంబాలలోనికి రావాలి. మేము ఆ వెలుగు క్రియలు కలిగి ఉండాలి ప్రభా. సహాయము చేయండి. ఈ వాక్యం అందరి హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి అయిన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.